మన దగ్గరికి పేషెంట్ వచ్చారండి. ఒక పేషెంట్. ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్లీ ఒక ఐటీ ఎంప్లాయీ. సో అతను మన దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అని అంటే, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది మేడం నాకు. ఏం చేసినా నాకు యాంగ్జైటీ తగ్గట్లేదు అనేది కంప్లైంట్ తోటి మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అతనికి టెస్ట్ చేపిస్తే ఏమైంది అంటే, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి హై లెవెల్లో ఉండే. దాంతోపాటు తనకి బీపీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉండే అతనికి. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది తనకి మొత్తం ఇన్ డీటెయిల్గా తన కంప్లైంట్స్ తీసుకున్నాక, మీ కేసు ఏంటి, ఇలా ఉంటుందండి, అందుకు మీకు ఇలా వస్తుంది అని తనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేశాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్లో అతనికి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. పేషెంట్ వచ్చి ఏం చెప్పారంటే, మేడం ఇప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా నాకు యాంగ్జైటీ నేను ఫీల్ అవ్వట్లేను, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పారు. అతనికి యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏమవుతుందనంటే, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువైపోయేవండి. అంటే డైజెస్ట్ అవ్వకపోవడము, లేకపోతే పుల్లగా తేన్పులు రావడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, మోషన్ సరిగ్గా పాస్ అవ్వకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉండేవి. అవన్నీ కూడా తగ్గిపోయాయి. ఎప్పుడైతే యాంగ్జైటీ కంట్రోల్ అయిందో అతనికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా తగ్గిపోయాయి. ఇంకోటి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ 250 ఉండేవండి ఆయనకి. ఇప్పుడు అరౌండ్ 200 వరకు వచ్చాయి ఇన్ అ స్పాన్ ఆఫ్ ఓన్లీ 1.5 మంత్. సో పేషెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది అతని వేలో ఎలా ఎక్స్ప్రెస్ చేశారంటే, అసలు నేను ఎంత టెన్షన్ తీసుకున్నా కూడా ఇప్పుడు నాకు అది ఎఫెక్ట్ అవ్వట్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు యాంగ్జైటీ ఉండట్లేదు, నాకు ఫుడ్ కూడా ప్రాపర్గా అరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే వర్డ్స్ అతను చాలా స్ట్రెస్ చేసి మనకి చెప్పారు. సో మనం ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటి అని అంటే, పేషెంట్కి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, యాంగ్జైటీ మీకు ఎందుకు వస్తుంది, ఎలా దాన్ని తగ్గించుకోవాలి, ఏం చేస్తే తగ్గుతుంది అనేవి మనం చిన్న చిన్న టిప్స్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకుంటారు. దాంతోపాటు మన మెడిసిన్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ రెండు వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్కి అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకోటి ఏంటి అని అంటే, ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ చేసుకున్నారంటే, రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం, అలాంటివి చేశారు. అండ్ మనం మెడిసిన్లో ఏం చేసామనంటే, అతనికి యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది అనే పాయింట్ని మనం క్యాచ్ చేసుకున్నాం. ఆయనకి యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అని అంటే, ఆఫీస్లో ఏదైనా తప్పు జరిగింది, లేదు తప్పుగా చేస్తున్నారు అన్నప్పుడు అతనికి విపరీతంగా కోపం కానివ్వండి, యాంగ్షియస్ కానివ్వండి ఎక్కువ అయిపోయేవారు. సో అది మనకి కీ పాయింట్. ఇక్కడ కీ పాయింట్ అంటే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనే పాయింట్ ఒకటి తీసుకుంటాం. ఆ పాయింట్ని తీసుకొని అతనికి కరెక్ట్గా రెమెడీ ఇవ్వడం ద్వారా ఆ లెవెల్స్ అనేవి అతనికి కంట్రోల్ అయ్యాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎలిమెంట్స్ ఫ్రమ్. ఈ కేసులో ఎలిమెంట్స్ ఫ్రమ్ అనేది మనం స్ట్రెస్ చేసి తీసుకున్నాం. సో దాన్ని బట్టి మనం రెమెడీ ఇవ్వడం వల్ల పేషెంట్కి యాంగ్జైటీ తగ్గింది, దాంతోపాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ సెట్ అయిపోయాయి, అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తున్నాయి, అండ్ పేషెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ నవ్.